వచ్చి 850 దినార్లు అయితే ఉన్నాయన్నమాట. అంటే నేను దాచిపెట్టింది తెలుసు, నేను గోల్డ్ తీసుకుంటే తెలుసు. అందుకని నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని చెప్పి నేను అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకైతే చాలా సంతోషంగా అయితే ఉంది. ఆ సంతోషాన్ని నేను ఎలా చెప్పాలో తెలియదు, ఎలా చూపించాలో తెలియదు, అర్థం కాకుండా సిచ్యువేషన్ లో అయితే ఉందన్నమాట. ఈ సంతోషానికి కారణం ఏంటంటే, నాకు చాలా ఏళ్ళ నుంచి ఒక డ్రీమ్ అయితే ఉండేది. ఆ డ్రీమ్ నేను ఇక్కడ కోవిడ్కి వచ్చినాకైతే నేను పూర్తిగా అయితే నెరవేర్చుకున్నాను అనమాట. ఆ డ్రీమ్ ఏదానికంటే, నా లైఫ్ లో ఒక ముఖ్యమైన, అంటే నాకు లైఫ్ ఇచ్చిన వ్యక్తికి నా తరపు నుంచి ఏదన్నా ఒక చిన్న గిఫ్ట్ అయితే తీపించాలనుకున్నాను. బట్ అది ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం కొంచెంగా డబ్బులు కూడబెట్టుకొని ఆ తర్వాత ఒక గిఫ్ట్ అయితే తీసుకున్నాను అనమాట. అది నేను గిఫ్ట్ అయితే అనుకోవట్లేదు, నా బాధ్యత అనుకుంటున్నా. వాళ్లకు నేను ఎంత చేసినా గానీ తక్కువే. వాళ్ళ రుణం అనేది నేను ఎప్పటికీ తీర్చుకోలేను. నా జీవితం మొత్తం వాళ్ళకి అంకితం చేసినా గానీ ఆ రుణాన్ని ఎప్పుడు తీర్చుకోలేను. బట్ నేను గిఫ్ట్ తీసుకొని కూడా చాలా రోజులు అవుతుంది. నాకు వీడియో రికార్డ్ చేసేదానికి వస్తే టైం అయితే అస్సలు కుదరలేదు. డ్యూటీలు అయితే బాగా ఉన్నాయన్నమాట. అందుకే రికార్డ్ చేసి ఎడిటింగ్ చేయాలంటే టైం కొద్దిగా తీసుకుంటుంది. నేను ఆ గిఫ్ట్ తీసుకున్నప్పుడు కూడా వీడియో అయితే తీయలేదు, అక్కడ కొద్దిగా టైం అనుకూలించలేదన్నమాట. అందుకని కొద్దిగా షార్ట్ వీడియోలు అయితే తీసాను అనమాట. ఇంత గిఫ్ట్ నేనేం తీసుకున్నానో అన్ని వివరాల్లోకి అయితే వెళ్దాం. ఎవరి కోసం తీసుకున్నాను ఏంటో ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు అర్థమే అయిపోయింటుంది నేను ఎవరికి తీసుకుని ఉంటానో. నేను ఇంకేం తీసుకున్నానంటే గోల్డ్ అయితే తీసుకున్నా. ఆ గోల్డ్ తీసుకున్న డ్రీమ్ అనమాట. ఇది నా సొంత డబ్బులతో నేను తీసుకొని ఇవ్వాలని. ఆ వ్యక్తి ఎవరంటే మా అమ్మగారికి అయితే తీసుకున్నాను అనమాట. నాకైతే చాలా హ్యాపీగా అయితే ఉంది. ఒక కన్న కొడుకు అమ్మకు గోల్డ్ ఇవ్వాలని అయితే ఏం కాదు, బట్ ఏదన్నా ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చినా గానీ అమ్మ కళలో వచ్చే ఆనందం అది పీక్స్ అనమాట. అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుంటది. వాళ్ళు చూపించే మన మీద ప్రేమ అది చెప్పలేకపోతున్నాను అనమాట మాటల్లో. మీలో ఎవరన్నా మీ అమ్మగారికి చిన్న గిఫ్ట్ ఇచ్చి ఆ ముఖంలో సంతోషం చూసినంటే కింద కామెంట్ చేయండి, లవ్ యూ అమ్మ అని. నేను మా అమ్మగారికి సర్ప్రైజ్ చేసి ఇద్దామంతా అనుకున్నాను, కానీ తెలిసిపోయింది అనమాట. ఎందుకంటే మా అమ్మ బయటకు వచ్చేసింది అప్పటికే, అందుకనే తీసుకున్నాను. మా అమ్మకు తెలిసే విధంగానే. డబ్బులు నేను దాచిపెట్టింది తెలుసు, నేను గోల్డ్ తీసుకుంటే తెలుసు, అందుకనే ఎక్స్ప్రెస్ చేయలేకపోయినాను. కానీ మనం ఇచ్చి నా కొడుకు నాకు తీపిచ్చానని ఒక ప్రేమ ఉంటుంది చూసినావా, వాళ్ళ కళ్ళల్లో కనొస్తుంది. దానికైతే అసలు మైండ్ బ్లోయింగ్. నాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట ఇది. నాకు చాలా హ్యాపీగా ఉంది. మనం గోల్డ్ చూసే ముందు మా అమ్మ గురించి అయితే 4 మాటలు మాట్లాడుకుందాం. మనం తీర్చుకోలేనిది ఏదన్నా ఉందంటే అది ఒక కన్న తల్లి రుణం మాత్రమే. ఎప్పటికీ తీర్చుకోలేం. మన జీవితం మొత్తం వాళ్ళ కాళ్ళ కింద అంకితం చేసినా గానీ ఆ రుణాన్ని అయితే ఎప్పటికీ తీర్చుకోలేము. మనల నుంచి కూడా వాళ్ళు ఏమి ఆశించకుండా, మనం ఇచ్చినా ఈకపోయినా గానీ, మనం వాళ్ళకి పెట్టినా పెట్టకపోయినా గానీ మనం బాగుంటే చాలా అనుకుంటారనమాట. ఇది కదా కన్నతల్లి ప్రేమ అంటే. ఇంకా మా అమ్మ గురించి తెలుసుకుందాం అంటే, ఇంకా నేను మా అమ్మ గురించి అయితే చెప్తాను. మా అమ్మ గురించి చెప్పాలంటే నాకు కొంచెం బాధగా అయితే ఉంటుంది. ఎందుకంటే మా అమ్మ సంతోషం కన్నా గడపడం కంటే ఇబ్బందులు పడుతూ కష్టాలు పడుతూ ఎక్కువ గడిపింది అనమాట. ముఖ్యంగా మా కోసం. అది తలుచుకున్నప్పుడల్లా చాలా ఇబ్బంది అవుతుంది, చాలా బాధగా అవుతూ ఉంటుంది. కొంచెం చెప్పలేనిది తెలియని బాధ లోపల నుంచి. మమ్మల్ని చిన్నప్పుడే ఇంటి దగ్గర ఇచ్చిపెట్టి ఈ గల్ఫ్కి వచ్చి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఇక్కడ కష్టపడుతూ మా చెల్లెలికి మ్యారేజ్ చేసి ఆ తర్వాత నన్ను కూడా ఒక స్థాయిలో తీసుకొని వచ్చి నన్ను కూడా ఇక్కడ తీసుకొని వచ్చింది. నాకు ముఖ్యంగా నా గురించి అయితే ఎక్కువ సఫర్ అవుతా అయింది అనమాట. చాలా ఇబ్బంది అవుతూ పడింది. అది తలుచుకుంటూ అన్నప్పుడల్లా కొంచెం బాధగా, కొంచెం ఇంత కష్టపడ్డాను నేను అని. అందుకనే కొంచెం చెప్పలేకపోతున్నాను అనమాట నా మాటల్లో. నేను ఇంకెవరికన్నా సారీ చెప్పాలనుకుంటే అది మా అమ్మగారికి వచ్చి చెప్పాలన్నమాట. అమ్మా, ఐఎమ్ సారీ అమ్మా, నిన్ను చిన్నప్పుడు నేను ఇబ్బంది పెట్టినందుకు. నా వల్ల నువ్వు చాలా కష్టాలతో పడ్డావు. బట్ ఐ లవ్ యూ అమ్మా, ఐ లవ్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఇంకా మనం లేట్ చేయకుండా మనం ఆ గోల్డ్ ఏదో చూద్దాము. ఆ గోల్డ్ ఎంత పడింది, ఏం తీసుకున్నాను మా అమ్మ కోసం అని చెప్పి చూద్దాము. ఇవి అనమాట నేను తీసుకునేది వచ్చి మా అమ్మకు. ఇవి 2 ఇవి వచ్చి మేము కమ్మలు అంటాం. మీరేమంటారు కింద కామెంట్ చేయండి. ముందుగా కమ్మలతో చూద్దామా. ఇదిగోండి, ఇవే కమ్మలు అనమాట. ఇవి మా అమ్మ కొత్త తీసుకున్నాను. ఇవి వచ్చి 6 గ్రాములు అయితే ఉన్నాయి. ఇది అమౌంట్ ఎంత పడింది మనం లాస్ట్ లో చూద్దాము.
ఎంత ఉందో బంగారు రేటు కూడా అని. నెక్స్ట్ వచ్చి ఇదే అనమాట, మేమైతే సరుడు అంటాము. మీరేమంటారో కింద అయితే కామెంట్ చేయండి. ఇదంతా ఇది ఎన్ని గ్రాములు ఉన్నాయంటే 30 గ్రాములు అయితే ఉంది. అంటే మేము 3 తులాలు అంటాం దీన్ని వచ్చి. ఈ రెండు అనమాట నేను తీసుకునే నమ్మకం. ఈ రెండు వచ్చి ఎంత పడినాయో, బంగారు రేట్ ఎంత ఉందో అది కూడా చూద్దాం. ఇదిగోండి రెండే పేపర్లు అనమాట. ఇవి తీసుకొని కూడా కొద్దిగా చాలా రోజులు అవుతుంది. నేను అప్పుడు అక్కడ తీయలేకపోయినాను అనమాట వీడియో, మళ్ళీ చెప్తున్నాను సారీ. అక్కడైతే తీసింటే బాగుంది. ఇంకా ముందుగా సరుడు తీసుకున్న బిల్లు అయితే చూద్దాము. ఇది వచ్చి సరుడు అనమాట. బిల్లు వచ్చి 1 గ్రామ్ వచ్చి ఎంత పడిందంటే 21,900 పిల్సులతో పడింది. మొత్తం 30 గ్రాములు అయితే తీసుకున్నాం. ఇది అమౌంట్ వచ్చి 700 అయితే కట్టినాను అనమాట దీనికి. ఇది వచ్చి కమ్మలు, ఇది 6 గ్రాములు, ఇది అంతే రేటు. ఇది కట్టింది వచ్చి 150 దినార్లు అయితే కట్టినాము. మొత్తం వచ్చి 850 దినార్లు అయితే ఉన్నాయన్నమాట. అంటే మన ఇండియా డబ్బులతో అంత కింద కామెంట్ చేయండి. ఒక దినార్ వచ్చి 274 రూపాయలు అయితే ఉంది. ఈ గల్ఫ్కి వచ్చాక చాలా మంది కళ అనమాట, ఏదన్నా మనం 10 రూపాయలు సంపాదించి ఈ గోల్డ్ తో తీసుకోవాలని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు. చాలా మంది తీసుకుంటూ ఉంటారు కదా. ఎక్కువ తీసుకున్నది చూడ గోల్డే. చాలా మంది ఇంట్లో పనిచేసే ఆడవాళ్ళు కావచ్చు, కొద్దిగా డబ్బులు అయితే మేలు పెట్టుకొని, లేదంటే వాళ్ళ అబ్బాయికో వాళ్ళ కూతుర్లకో ఎవరికొకరు తీసుకుంటానే ఉంటారు అనమాట గోల్డ్. అదొక డ్రీమ్ అనమాట, ఇక్కడికి వచ్చి మనం గోల్డ్ తీసుకోవాలని చెప్పి. ఇంకా నేనైతే మా అమ్మకు నేను ఎప్పుడు చెప్పింది అయితే లేదు, అమ్మ ఐ లవ్ యూ అని. ఇప్పుడు మా అమ్మకు అయితే ఫోన్ చేస్తాను. ఫోన్ చేసి ఐ లవ్ యూ అమ్మ అని అయితే చెప్తాను అనమాట. అలాగే ఈ గోల్డ్ తీసుకున్నందుకు అంటే ఎలా ఉందమ్మా నీకు అనేది అడుగుదాము, ఏమంటుందో. ఇంతవరకు నేను చెప్పలేదు కాబట్టి పల్లెటూరులో ఎట్టుంటారో మనం చెప్పేదంటూ ఏమి ఉండదు కదా. నాకు ఐ లవ్ యూ అమ్మ అని చెప్తా అంటే నాకు ఒకటే గుర్తొచ్చింది, మ్యాడ్ సినిమాలో అతను వచ్చి ఐ లవ్ యూ అమ్మ చెప్తా అంటే ఏం లత్కూరు పని చేసేవారు అంటారు కదా, అదైతే గుర్తొచ్చింది. మా అమ్మకు వచ్చి కాల్ చేద్దాం అంటే ఏమైనా తిడుతుందేమో అని భయం అవుతుంది అనమాట, అంతే. బాగున్నామా? బాగున్నా. అది కాదు గానీ సరే గానీ ఐ లవ్ యూ, ఐ లవ్ యూ మా. ఏం ఐ లవ్ యూ మా అంటున్నా. ఐ లవ్ యూ మా అంటే ఐ లవ్ యూ కొడకా. సరే కానీ తిట్టగాక ఎందుకో. చూసారు కదా మా అమ్మగారు ఎలా మాట్లాడినారో. ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగా అంటే తెలియదు మా అమ్మకు కూడా ఏంది ఏమైంది నీకు అనే విధంగా అయితే మాట్లాడింది అనమాట. పల్లెటూరులో కాబట్టి మేమైతే ఎప్పుడు చెప్పింది అయితే ఏం లేదు. నేను మా అమ్మకు చెప్పడం కూడా ఇదే ఫస్ట్ టైం, అందుకనే కొద్దిగా కొత్తగా అనిపించింది మా అమ్మకు అయితే. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరొకరికి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.